36,000 గ్రామ వాలంటీర్లను మేము నియమిస్తామంటారు. ఇక్కడనే అసలైన కుట్ర ఉన్నది, దయచేసి గుర్తించండి. ఈ గ్రామ వాలంటీర్లకు మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే. ఎవరయ్యా వీళ్ళను ఇంటర్వ్యూ చేసేది? వీళ్ళని ఇంటర్వ్యూ చేసేది ఎవరంటే ఒక ఎంపీడీఓ, ఒక ఎంఆర్ఓ ఇంటర్వ్యూ బోర్డు పెట్టి వీళ్ళని ఇంటర్వ్యూ చేసి రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి పాస్ అయిన వ్యక్తులకు వాళ్ళందరికీ కూడా మరి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు చేయాలనుకుంటుంది 36,000 మంది వాలంటీర్లు కాదు, ఇందిరమ్మ సైన్యాన్ని తయారు చేయాలని అనుకుంటున్నారు. కానిద్దామా? మరిది కానిద్దామా? వద్దు మిత్రులారా, నిరుద్యోగులు ఇదే 36,000 కలిపి పోయిన సంవత్సరంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన 30,000 ఉద్యోగాలను అంగరంగ వైభవంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద సభ పెట్టి 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 36,000 గ్రామ వాలంటీర్లు కూడా ఇచ్చి మీకు నెలకు 10,000 రూపాయలు 5,000 ఇస్తాను, ఇవే నేను ఇచ్చారనుకున్న ఉద్యోగాలని చెప్పి నమ్మబలికే ప్రమాదం ఉన్నది. మరి బుట్టలో పడదామా? గట్టిగా చెప్పండి, పడదామా? ఇప్పుడే వస్తుంటే యూట్యూబ్ ఛానల్లో ఎన్టీవీలో రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూసిన ఎంత అపరిపక్వత ఉందంటే ఈ పాలనలో నాకైతే భయం వేస్తున్నది. ఆ రిపోర్టర్ అడుగుతున్నాడు, సార్ మరి జాబ్ క్యాలెండర్ ఏమైంది అని. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ గివెన్ జాబ్ క్యాలెండర్ అన్నాడు. మరి ఎక్కడుంది జాబ్ క్యాలెండర్? నేను వెంటనే ఏం చేసిన tspsc.gov.in వాళ్ళ వెబ్సైట్. ఆ వెబ్సైట్ లో చూస్తే కేవలం గ్రూప్ 1 మిగతావన్నీ 2022లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ కు సంబంధించిన అప్డేట్సే తప్ప ఒక్క ఉద్యోగం గురించి కూడా అక్కడ లేదు. నాకు అనిపించింది ముఖ్యమంత్రి గారికి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కు జాబ్ క్యాలెండర్ కు తేడా తెలిసినట్టు లేదు అని నేను అనుకుంటున్నా. అసలు ఏమీ తెలిసినట్టు లేదు. వాళ్ళకి తెలిసినంత ఒకటే క్యాలెండర్, డ్రామా క్యాలెండర్. ఆ దేవునితో ఒట్టు ఎప్పుడు పెట్టాలి, ఏ రోజు పెట్టాలి, ఈ దేవుని మీద ఏ రోజు పెట్టాలి, ఈ అబద్ధం ఎప్పుడు ఆడాలి, ఆ అబద్ధం ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు ముహూర్తం చూసుకొని బీజేపీలో జంపు కావాలి అనేదే వీళ్ళ క్యాలెండర్. మిత్రులారా, వేరే క్యాలెండర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేవు. ఒక ఆయన అందరు ఎమ్మెల్యేలను తీసుకొని కేరళ పోతాడు, ఇంకొక ఆయన పోయి ఇంకొక ఫామ్ హౌస్ లోకి పోతాడు. ఈ ఫామ్ హౌస్ల మీటింగులు లేకపోతే జాబ్ క్యాలెండర్లు, ఈ ఏమంటారు కేరళ యాత్రలు, మరోవైపు బీజేపీలో ఎప్పుడు చేరాలన్న ముహూర్తాల మరి ఇవే నడుస్తున్నాయి జాబ్ క్యాలెండర్ తప్ప ఇంకొకటి లేదు. మిత్రులారా, దయచేసి మీ అందరికీ చేతులు జోడించి మళ్ళీ చెప్తున్నా, మిత్రులారా, ఇది మామూలు యుద్ధం కాదు. ఇది నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. నిజం చెప్తున్నా, ఇది నిజానికి అబద్ధానికి మధ్య జరుగుతున్నట్టు. ఇది మన బిడ్డల భవిష్యత్తును గొప్ప వెలుగులోకి నింపే ప్రయత్నానికి, మన బిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడానికి జరుగుతున్న రెండు పరస్పర వ్యతిరేక శక్తుల మధ్యలో జరుగుతున్న భయంకరమైన భీకరమైన యుద్ధం. మిత్రులారా, ఇది ఒక గొప్ప ఆశయానికి, మరోవైపు గొప్ప అహంకారానికి, ఘోరమైన అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఇది తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరుల ఆత్మల మధ్య తెలంగాణ ఉద్యమానికి 10 సంవత్సరాలలో ఎన్నో అవకాశాలు వచ్చిన అవకాశాల ద్వారా అక్రమ సంపాదన చేసుకొని వచ్చి అదే ఉద్యమానికి వెన్నుపాటు పడిచిన ద్రోహులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. అవునా కదా? ఈ యుద్ధంలో నిజం గెలవాలి, త్యాగం గెలవాలి, ఆశయం గెలవాలి.